దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 3:2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ప్రతి దినం మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడం ద్వారా మనం సుఖంగా సౌఖ్యంగా జీవించాలని మరి పౌలు శిష్యుడైన తిమోతితో మరి ఆ విధంగా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో మనకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఉదయకాల సమయంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరము అన్ని విషయాల్లో ఆత్మలో వర్ధిల్లడం ద్వారా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని ఈరోజు వాగ్దానం పూర్వకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గో విత్ పీస్. దేవుడిని దీవించునుగాక. మీ అందరికీ శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్.